హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. స్వేచ్ఛ ఒక మంచి టీవీ యాంకర్. ఆ అమ్మాయి నిన్న రాత్రి పెంట్ హౌస్ లో బలవన్మరణానికి పాల్పడటం జరిగింది. తన అపార్ట్మెంట్ లోనే ఉరేసుకుని చనిపోవడం జరిగింది. రీజన్స్ ఏంటి ఈ రోజు మార్నింగ్ చెప్తానంటూ రాత్రి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. నేను రీజన్ గా చెప్పాలంటే స్వేచ్ఛ మనతో కలిసి వర్క్ చేసిన ఒక యాంకర్ హెచ్ఎం టీవీలో ఉన్నప్పుడు నేను అప్పుడు బయటకు వచ్చేసిన వెంటనే తను జాయిన్ అయింది. అయితే తన గురించి తెలిసిన ప్రతి ఒక్క యాంకర్ నేను అడిగితే తను చాలా స్ట్రాంగ్, ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోదు. చాలా మందికి చాలా స్ట్రాంగ్ గా ఏదైనా సలహాలు కావాలన్నా, ఏదైనా డేరింగ్ స్టెప్స్ చేయాలన్నా ఈవిడ చాలా ముందుంటుంది. అంతేకాదు తనకి ప్రకృతితో చాలా చాలా మమేకమయ్యే మనస్తత్వం ఉంటుంది. అందరినీ కలుపుకుని వెళ్తూ ఉంది. అయితే ఈ క్రమంలో తన వైవాహిక జీవితం అంతా సక్సెస్ఫుల్ గా లేకపోవడం వల్ల చాలా సంవత్సరాల క్రితమే వాళ్ళు విడాకులు తీసుకోవడం జరిగింది. దగ్గర 7 years బ్యాక్ స్వేచ్ఛ తన భర్తతో విడాకులు తీసుకోవడం జరిగింది. వీరికి 9వ తరగతి చదివే 12 సంవత్సరాల కూతురు ఉంది. తన కూతుర్ని కూడా చాలా స్ట్రాంగ్ గా తను తయారు చేసిందంటూ ఒక పాప మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంతో మందికి ధైర్యం చెప్పి తన ఇన్స్టా పేజ్ చూసినా, ట్విట్టర్ హ్యాండిల్ చూసినా, ఎక్కడ చూసినా కూడా తను చాలా స్ట్రాంగ్ గానే తన ఆలోచనని వ్యక్తీకరించింది. పాప పైన తనకున్న ప్రేమ, తను చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంత ఉంది, తన చేతిలో తీసుకున్న తర్వాత ఎంత బాగుంది, తన మొహం చిన్న చిన్నగా పెరుగుతున్నప్పుడు తను ఎలా ఎంజాయ్ చేసింది అంటూ వాళ్ళ పాప గురించి కూడా తను రాయటం జరిగింది. నిజం చెప్పాలంటే తిను విప్లవ భావజాలాలు కలిగిన వ్యక్తి. 10 మందికి తోడుగా ఉండి 10 మందికి అండగా నిలిచి వాళ్ళకి సహాయం చేసే మనస్తత్వం కలిగినటువంటి స్వేచ్ఛ ఇప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం పూర్ణచంద్రరావు అనే ఒక వ్యక్తి. అతను స్వేచ్ఛతో గత 4 సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. అంటే పెళ్లి పెటాకులు అయిపోయిన తర్వాత తన జీవితంలోకి వచ్చిన వ్యక్తి పూర్ణచంద్రరావు. తిను సాంగ్స్ రికార్డింగ్ చేసుకుంటూ, అదే విధంగా ఈవెంట్స్ ని మేనేజ్ చేసుకుంటూ, తెలంగాణలో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యకలాపాలకి మేనేజ్మెంట్ చేసుకుంటూ, అదే విధంగా మీడియాలో కూడా వర్క్ చేస్తున్నటువంటి పూర్ణచంద్రరావు గత 4 సంవత్సరాలుగా స్వేచ్ఛతో రిలేషన్ లో ఉన్నాడని, చివరికి పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని మాయ చేశాడని, ఆల్రెడీ పెళ్ళైన ఉన్నటువంటి పూర్ణచంద్రరావుని స్వేచ్ఛ ఎలా నమ్మింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఈ పూర్ణచంద్రరావుకి ఆల్రెడీ పెళ్ళయింది, తనకి భార్య ఉంది. అటువంటి వ్యక్తి నీతో రిలేషన్ లోకి వెళ్ళటమే పెద్ద తప్పు, అవునా కదా? కానీ స్వేచ్ఛ తనతో రిలేషన్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళ రిలేషన్ 4 సంవత్సరాల పాటు బాగానే జరిగింది. మధ్య మధ్యలో ఏ రిలేషన్ లో అయినా గొడవలు వస్తుంటాయి. అలాగే స్వేచ్ఛ రిలేషన్ లో కూడా చిన్న చిన్న గొడవలు వచ్చాయి, అన్ని ఓకే. బట్ ద రీజన్ ఇప్పుడు ఆవిడ ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం కూడా ఈ పూర్ణచంద్రరావే అంటూ ఉన్నారు. ఎందుకంటే తను పెళ్లి చేసుకుంటాను, తన భార్యకి విడాకులు ఇచ్చి మరి నేను చేసుకుంటానంటూ స్వేచ్ఛగా చెప్పాడు. అది ఒక రకంగా ఆయన చేసింది తప్పు పని, దాన్ని యాక్సెప్ట్ చేయడం ఈవిడ చేసే పెద్ద తప్పు పని, వీళ్ళిద్దరి వల్ల ఇంకొకరి జీవితం నాశనం అయిపోవడం ఇంకో పెద్ద తప్పు పని. ఇవన్నీ చేద్దామని అని ఫిక్స్ అయ్యారు. కానీ పూర్ణచంద్రరావు భార్య నుంచి బయటికి రాలేకపోయాడా, లేకపోతే ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి ట్రై చేశాడా తెలియదు. తను చాలా దారుణంగా ఎత్తితో బిహేవ్ చేయడం, కొట్లాట జరగడం జరిగిందని చెప్తూ ఉన్నారు. వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ ఫాదర్ కానీ, వాళ్ళ పాప కూడా పూర్ణచంద్రరావే దీనంతటి కారణం అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే తన పాపని ఎలా వదిలేసి తను వెళ్ళింది అన్నదే ఇక్కడ పెద్ద మ్యాటర్. ఎందుకంటే చాలా మంది చాలా గొప్పలు చెప్తారు, అబ్బా చాలా మంది చాలా గొప్పగా మేము తోపుతురుము అంటారు. ఇప్పుడు స్వేచ్ఛ గారి మీరు ప్రొఫైల్ చూసినట్లయితే టూర్స్ చేసింది, చాలా ప్లేస్లకి వెళ్ళింది, ఎంజాయ్ చేసింది. తన లావిష్నెస్ మొత్తాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు చాలా మంది తన స్నేహితులు ఒక రోజు ముందు ఫోన్ చేసిన వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే చాలా బాగా మాట్లాడిందిరా, చాలా బాగుంది, కానీ ఎందుకో తను ఇటువంటి డెసిషన్ తీసుకుంటుందని మేము అనుకోలేదంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఒకటి, మనిషి పైకి స్ట్రాంగ్ గా కనిపించవచ్చు కానీ లోపల చాలా 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 భావావేశాలు, ఇటువంటి నివ్వురుగప్పిన నిప్పు లాంటి నిర్ణయాలు ఎప్పటి నుంచో తొలిచివేస్తూ ఉంటాయి. దాన్ని గమనించకపోవడం అనేది మనం చేసే తప్పు. ఏ స్ట్రాంగ్ గా ఉన్నారు, గతంలో బుక్స్ రాసింది, మోటివేషన్ స్పీకర్ గా ఉంది, చాలా దగ్గరికి వెళ్ళి చాలా మందికి సహాయపడింది, ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే ఒక మనిషికి
బ్రతకడం చేత కాలేదు అంటే తనకి పెద్ద బాధ ఏదో వచ్చింది. బియాండ్ కంట్రోల్, తన కంట్రోల్ చేయలేనటువంటి బాధ తనకు కలిగింది. నమ్మి మోసపోయిందా, లేకపోతే ఎవరన్నా చేసి పారిపోయారా, ఇవన్నీ సెకండరీ. అసలు నిజంగా అనుమానాస్పద స్థితి అంటున్నారు కానీ డోర్ పెట్టేసే ఉంది, బయట డోరు. దాన్ని కొడితే వాళ్ళ అమ్మ తీయలేదు. పాప వెళ్ళి వాచ్మెన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఒక గంట సేపు డోర్ పెట్టారు. వీళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు రాకముందే వీళ్ళు డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఆ పాప వాచ్మెన్ వాళ్ళు ఇద్దరు చూసినప్పుడే తను విగత జీవిగా అలా హ్యాంగ్ అవుతూ కనిపించిందంట. అప్పుడు పాప ఫోన్ తీసుకొని సో కాల్డ్ ఈ పూర్ణచంద్రరావు ఫోన్ చేసి చాలా బూతులు తిడుతూ నీ వల్లే ఎలా అయిందిరా కొడుక, అది కొడుక అని తిట్టిందంట. అంటే తల్లిపోయిన బాధలో ఇప్పుడు ఆ పాపతో మాట్లాడిన కూడా మా అమ్మ నన్ను స్ట్రాంగ్ గా చేసింది అని చెప్తూ ఉంది. అంటే మొత్తానికి ఒక విషయం అయితే, వాస్తవాన్ని మనం సరిగా చూడలేము. ప్రజలు కళ్ళ ముందు నవ్వుతూ కనిపిస్తుంటే హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు, కానీ లోపల ఏమి రగులుతుంది, జ్వాలలా ఏమి వాళ్ళని దహిస్తుంది అన్న విషయాన్ని ఎవరు గ్రహించలేకపోవడం. చివరికి వాళ్ళ అమ్మ కూడా నా కూతురు నుంచి నేను చాలా నేర్చుకున్నాను, ఇలా చేస్తుందని నేను అనుకోలేదు, అంత పిరికిది కాదు, వాడే ఏదో చేశాడంటూ పూర్ణచంద్రరావు పైన వీళ్ళంతా విరుచుకుపడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే వాడు చేసింది తప్పే. పెళ్ళైన వ్యక్తి లైఫ్ లోకి వెళ్ళి వేరే అమ్మాయి జీవితాన్ని నాశనం చేద్దాం అనుకోవటం కూడా స్నేహ చేసింది తప్పే. కానీ భర్త నుంచి విడిపోయిన తర్వాత 7 సంవత్సరాల జీవితంలో 4 సంవత్సరాలు మాత్రమే పూర్ణచంద్రరావుతో తన రిలేషన్ లో ఉంది. అంతకుముందు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ పూర్ణచంద్రరావే వెంటబడి తనని పెళ్లి చేసుకుంటానని ఇష్టమని 3 సంవత్సరాలు వేధించిన తర్వాతే తన ప్రపోజల్ కు ఒప్పుకున్నట్టుగా అందరూ చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే తప్పే ఎవరు చేసింది, స్వేచ్ఛ చేసినా పూర్ణచంద్రరావు చేసినా తప్పే. చివరికి 12 ఏళ్ల పాపని ఈ సమాజంలో ఒంటరిగా వదిలేసి తల్లిగా చచ్చిపోయింది. ప్రేమలు ఇన్స్టాగ్రామ్ లో పెట్టే పోస్టులు కాదమ్మా, ధైర్యం కూడా ఇన్స్టాగ్రామ్ లో చెప్పే ప్రగల్భాలు పలికే మాటలు కాదు. మనిషికి ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేవి బ్రతకడానికి ఇచ్చే శ్వాసలు. దాన్ని వదిలేసి పాపని ఈ అమానవీయమైనటువంటి సమాజంలో వదిలేసి తన స్వేచ్ఛని తను వెతుక్కుంటూ వెళ్ళిపోయిన స్వేచ్ఛను చూస్తే నాకు బాధేస్తుంది. ఏ తల్లి ఇటువంటి తప్పు చేయకూడదని మనసారా కోరుకుంటున్నాను. కష్టాలు ఎవరికి లేవు, అందరికీ భరించలేనంత కష్టం అంటే ఏంటి, పిల్లలు చనిపోవటం కలదు. కానీ నువ్వు చచ్చిపోయి ఆ పాపను కూడా మానసికంగా చంపేశావు అనేది నా ఒపీనియన్. ఎవడో చనిపోయింది కదా ఇట్లా మాట్లాడకూడదు అది ఇది అంటాం, కానీ దట్ ఈస్ నాట్ ఫెయిర్. ఆ పాప చాలా చిన్నగా కనిపిస్తుంది. దానికి ఎంత ధైర్యాన్ని నింపినా కూడా ఆ స్వేచ్ఛ యాంకర్ చేసింది మాత్రం 100% రాంగ్. తన ప్రేమ విఫలమైంది, కానీ కూతురు తల్లిపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలువెల్లా కాల్చేసి దహించేసి ఒంటరిగా ఈ రాక్షస సమాజంలో దట్టు ఒక ఆడపిల్లని ఒంటరిగా వదిలేసి నువ్వు వెళ్ళావంటే నువ్వు తల్లిగా ఫెయిల్ అయ్యావు, భారీగా ఫెయిల్ అయ్యావు, యాంకర్గా ఫెయిల్ అయ్యావు, మోటివేటర్గా ఫెయిల్ అయ్యావు, అన్ని విధాలు ఫెయిల్ అయ్యావు అని నాకు అనిపిస్తుంది. ఈ పిల్లల కోసం బ్రతుకున్న సమాజంలో నువ్వు పోరాడాలనుకుంటే పోరాడొచ్చు. TV9 ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని తెలంగాణలో ఆపేసినప్పుడు ప్లేకార్డ్స్ పట్టుకుని కేసీఆర్కి ఎదురెళ్ళావే, మరి అప్పుడు నీ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీడియాని ధైర్యం. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అనే భయం, ఎవరు లేరు నన్ను మోసపోయారనే భయం. లేదంటే నేను చనిపోతే పూర్ణచంద్రరావుని పోలీసులు హింసిస్తారు, టార్చర్ చేస్తారు, నాకు చేసిన మోసానికి వాడికి జరగాల్సింది అనేసి ఒపీనియన్. ఏది ఏమైనా కూడా చిన్న పాపని ఇంత దారుణంగా ఈ కర్కశ సమాజంలో వదిలేయటం కరెక్ట్ కాదని, అది కూడా వయసుకు వచ్చిన అమ్మాయిని ఇలా వదిలేసి నీ స్వేచ్ఛను వెతుక్కుంటూ వెళ్ళటం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మ్యాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్వేచ్ఛకి స్వేచ్ఛ దొరికింది అనుకుంటుంది, కానీ అది స్వేచ్ఛ కాదు, మరణం అన్న విషయం తెలియాలి. ఎలా తెలుస్తుంది? తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you so much.